అందరికీ నమస్కారం. మనకి రెండో మ్యాచ్ మొదలైంది జైపూర్లో. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. సో టుడే బాస్ బేబీ ఈజ్ బ్యాక్. వైభవ్ చెలరేగిపోయి 103 రన్స్ చేశాడు 37 బాల్స్లో విత్ 5 4s 12 6s 278 స్ట్రైక్ రేట్ అనమాట. షాకిబ్ హుసేన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ ఐవి అవుట్ అయ్యాడు చివరికి. తర్వాత జురేల్ కూడా ఒక 51 చేశాడు. సో దీంతో రాజస్థాన్ రాయల్స్ 228 ఫర్ 6 వికెట్స్ ఇన్ 20 ఓవర్స్ అనమాట. సో బౌలింగ్లో చూసుకుంటే మలింగాకి 2 వికెట్లు, హుస్సేన్, ఎన్కే రెడ్డి, హింగే, కమిన్స్ వీళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ అలా పడింది అనమాట. సో సన్ రైజర్స్ హైదరాబాద్ చేజింగ్ స్టార్ట్ చేసింది. సో ఇప్పటికీ 30 రన్స్ చేసింది, ఒక వికెట్ పోయిందనమాట. కిషన్, అభిషేక్ వీళ్ళిద్దరు ఆడుతున్నారు ప్రస్తుతం. సో టార్గెట్ 229 చేయాలి విన్ అవ్వాలంటే. చూస్తూనే ఉన్నాం. మళ్ళీ మ్యాచ్ అయిపోయాక వాళ్ళ గేమ్ రివ్యూ చూద్దాం. అందరికీ నమస్కారం. సన్ రైజ్ హైదరాబాద్ ఇప్పుడే చేజింగ్ ముగిసింది. కొంచెం మూలిగి టార్గెట్ చేరుకున్నారు. యాక్చువల్గా బాగానే చేశారు. మధ్యలో నితీష్ కుమార్, క్లాస్ వీళ్ళిద్దరు అవుట్ అయ్యేసరికి వికెట్ కూడా పడుతూ వచ్చాయి. సో నితీష్, క్లాస్ ఉన్నప్పుడే వాళ్ళు పుష్ చేశారు బాగా, 4లు 6లు కొట్టి. సో వాళ్ళు ఉన్నప్పుడే అయిపోయింటే ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా తర్వాత అటు ఇటు చేరి కొంచెం లైక్ 9 బాల్స్ 12 బాల్స్ 9 రన్స్ అలా ఉండి అట్లా వరకు లాక్ వచ్చారనమాట. సో బ్యాటింగ్ చూస్తే అభిషేక్ శర్మ 57 చేశాడు 29 బాల్స్లో, 11 4s 1 6 196 ఇది స్ట్రైక్ రేటు. డానోవన్ ఫెరెరా బౌలింగ్లో ఆర్చర్ క్యాచ్ పెట్టాడనమాట. తర్వాత ఇషాన్ కిషన్ ఇతను 74 రన్స్ ఇన్ 31 బాల్స్, 11 4s 3 6s 238 స్ట్రైక్ రేట్ అనమాట. ఇతను ఆర్చర్ బౌలింగ్లో ఫెరెరా క్యాచ్ పట్టాడు, ఆపోజిట్ అనమాట. తర్వాత క్లాసెన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. బ్రిజేష్ శర్మ బౌలింగ్లో రవి బిష్నాయ్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పెట్టాడు అనమాట. సో అది నో బాల్ ఏమో అని చెప్పి రివ్యూ అడిగాడు, బట్ బాగానే ఉంది, క్లీన్గా ఉండేసరికి అవుట్ అయిపోయాడు. సో నితీష్ కుమార్ కూడా 36 రన్స్ చేశాడు 18 బాల్స్లో, 2 4s 3 6s. ఇతను స్ట్రైక్ రేట్ కూడా 200. సో క్లాసెట్ను నితీష్ వీళ్ళిద్దరూ బాగా ఆడారు కాసేపు. సో వాళ్ళే పూర్తి చేసేస్తుంటే అయిపోయింది ఇది. మధ్యలో కొంచెం వీళ్ళిద్దరు అవుట్ అయిపోయేసరికి కొంచెం డ్రామా ఎక్కువైంది. నితీష్ కూడా బ్రిజేష్ శర్మ బౌలింగ్లో యార్క్ వేసాడు అనమాట. హైదరాబాద్ సన్ రైజర్స్ ఏంటంటే రివ్యూ అడిగారు. సో ఇటువంటివి నిజంగా టెక్నాలజీ మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ బాల్లో అంటే యార్కర్ ఏంటంటే కాళ్ళ మీద పడుతుంది కదా. సో బ్యాట్కి తగిలిందా లేదన్నది అంపైర్కి వినపడదు. సో రివ్యూ చూస్తే బ్యాట్కి తగల, బ్యాట్కి జస్ట్ కొంచెం సెంటీమీటర్ కొంచెం తక్కువలో కిందకి వెళ్ళింది, కానీ కాలుకి తగిలింది. సో కాలుకి తగిలింది. సో అంటే అది టెక్నాలజీ వెళ్ళింది, బ్యాట్కి తగిలింది, ఆ సౌండ్ బట్టి కూడా చెప్తారు కదా. సో అది క్లియర్గా కాలుకి అయితే తగిలింది, సౌండ్ కూడా వచ్చింది. సో తర్వాత అదే కాలు తగలకపోయింటే వికెట్లకి పడేదా లేదా అని చెప్పి వీళ్ళు చూసుకుంటే వికెట్లకి తగిలే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎల్బిడబ్ల్యూ ఫిక్స్ అయిపోయింది. సో యా బాగా అదే నిజంగా ఇటువంటి టెక్నాలజీ విషయాల్లో బాగా హెల్ప్ అవుతుంది.
మాకు సూళ్ళూరుపేటలో మేము క్రికెట్ ఆడుకునేటప్పుడు ఎల్బిడబ్ల్యూ ఇచ్చారంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే బ్యాట్స్మెన్కి ఏదంటే నేను అవుట్ కాదు అంటాడు, బయట బౌలర్ ఏదంటే నువ్వు అవుట్ ఎల్బిడబ్ల్యూ. ఎంపైర్ కూడా అటు ఇటు చూసి ఇచ్చేస్తారు కొన్నిసార్లు, అవుట్ కాకపోయినా ఎల్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు. సో కాంట్రవర్షియల్ అవుతాయి, అటు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ కామన్గా జరిగేది, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో అటువంటి వాటిల్లో ఇవన్నీ బాగా జరుగుతుంది, టెక్నాలజీ అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో సన్ రైజర్స్కి కన్సిక్యూటివ్గా 4th రన్ను. సో కంగ్రాచులేషన్స్. తర్వాత రేపు సిఎస్కే గేమ్ ఉంది. సిఎస్కే కెప్టెన్ ఏదో ఎమర్జెన్సీలో పూణేకి వెళ్ళాడు. ధోని రావచ్చు ఆడొచ్చు అని అన్నారు, చూద్దాం. సో ధోని వస్తే కొంచెం సందడిగా ఉంటుందేమో. సో మళ్ళీ సండే మ్యాచ్లో కలుద్దాం. చూస్తున్నాడండి మీ ఆల్జయశ్రీ వీడియో లాగ్స్, IPL 2026.